మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఓవరాల్ గా జూన్ నెల విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? ఆర్థిక పరంగా కావచ్చు, ఓవరాల్ గా ఆరోగ్యపరంగా కావచ్చు, వృత్తిపరంగా ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి అనగానే ఒక రెండు గుర్తొస్తాయి మనకి. మొండి, మూర్ఖత్వం, ఈ రెండు బాగా గుర్తొస్తాయి. ఎందుకంటే వారు ఏ పని చేసినా కూడా ఎవరి మాట వినరు. వాళ్ళు ఒక సీత లాంటి వాళ్ళు అనమాట. ఎవరి మాట వినకుండా, చవి చూడకుండా ఏమైతే అదే అయిందని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటారు. అందరి చేత మందలింపు పడుతూ ఉంటారు. ఎందుకురా బాబు చేసామంటారు. చేసేది మంచి పని అయినప్పటికీ కూడా ఎవరికి నచ్చదు వాళ్ళు చేసేది. అలానే వీరు ఒక మాట మాట్లాడితే 100 క్వశ్చన్లకి ఒక మాటతో సమాధానం దొరికిపోతుంది. అంత గొప్పవారు అనమాట. ఎవరికైనా సలహాలు ఇవ్వాలన్నా, సూక్ష్మంగా ఆలోచించాలన్నా, ఏదైనా బాధ్యత తీసుకోవాలన్నా కూడా మంచి నిర్వర్తించడంతో వీరు తీసుకునే విధంగా ఉంటుంది. అందరికీ ఆకర్షింతగా నరదీష్ నరకోశ ఎక్కువగా ఉంటుంది. వీరికి ఒక 3-4 సంవత్సరాల క్రితం పెళ్ళయి ఉండి ధనుసు రాశి వారు ఉంటే గనక స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వారిలో ఏదో ఒక రకమైనటువంటి సంక్షోభం ఏర్పడేలాగా కనపడుతుంది. ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఆరోగ్య సంక్షోభం కావచ్చు. అలానే వారిద్దరు కూడా విడిపోయేందుకు కూడా చాలా మంది సన్నాహాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మగారి తరపున వచ్చారు, మా అత్తగారి తరపున వచ్చారని చెప్పి ఇంట్లో పెట్టుకున్నారని మాత్రం వీరి సంసారం రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. కొంచెం మూర్ఖత్వంగానే కాదు, ఇక్కడ మాత్రం ఆలోచింపదగినట్టుగా ఉండాలి. వీరు కావాలంటే ఇద్దరు కలిసి ఎటున్నా బ్యాంకాంగో, సింగపూర్ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకుండా. ఎందుకంటే ఉంటే కనుక ఖచ్చితంగా వీరి సంసారాన్ని నిప్పులు పోసేలాగా సిద్ధంగా ఉన్నారు. గేటు ముందే ఉన్నారు. తలుపు కొట్టారు అంటే వీరి సంసారం నిప్పులు పోయినట్టే. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనుసు రాశి వారికి సాదాసీదాగా అంటే వీరికి మొండిగా పెళ్లి చేసుకుంటారు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు, మూర్ఖత్వంగా పెళ్లి చేసుకుంటారు. ఆ అమ్మాయి ఉంటే చాలు, ఆ అబ్బాయి ఉంటే చాలు, వాళ్ళతో నాకు జీవితం వెళ్ళిపోద్ది అనుకుంటారు. కానీ తర్వాత జీవితం కుటుంబంతో ఏర్పడింది కదా. ఈ పెద్దవారందరూ కూడా వీరి సంసారం నిప్పులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడతారు. అందుకని చెప్పబెట్టకుండా ఎటైనా వెళ్ళిపోవాలి. ఎక్కడో ఉండి ఫోన్ చేసేది వేరే కదా, సంసారం నిప్పులు పోయలేరు కదా. అట్లా చేసుకోవాలి కొన్ని రోజులు, ఎప్పుడు వాకి పిల్లలు పుట్టేంత వరకు. వీరికి ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం ఎట్లా ఉంటుందంటే వీరు దినదిన అభివృద్ధి అవ్వరండి. చిన్న చిన్నగా నత్తలాగా ఉంటుంది. అభివృద్ధి ఎలా ఉంటుందంటే వీరితో పాటు 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ 10 మంది కూడా ఒక కలెక్టర్, ఒక లాయరు, ఒక జడ్జి, ఒక పోలీసు, ఒకళ్ళు ఇంకో దాంట్లో సెటిల్ అయిపోయేసి మంచి విల్లాస్ ఉండేసి ఒక 7-8 కోట్ల రూపాయల కారు కొనుక్కునే విధంగా ఉంటుంది. వీరు మాత్రం అదే డొక్కు సైకిల్, అదే డొక్కు బండి మీద వెళ్తూ, అదే డొక్కు జాబు, ఏదో ఒక ఆఫీస్లో క్లర్క్ గానో చేసే జాబులు ఏదైతే ఉంటుందో, ఒక స్కూల్లో మాస్టర్ లాగా ఉంటుందో అదే రకమైనటువంటి జీవితం కొనసాగిస్తూ ఉంటారు. వీరి జీవితం ఎదగడానికంటే చాలా టైం పడుతుంది. అది ధనుసు రాశి వాళ్ళ యొక్క పరిస్థితి. అలాంటి ధనుసు రాశి వారికి ఈ యొక్క 2020 సంవత్సరం జూన్ మాసం గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా వీరి మీద అశుభంగా లేకపోయినా కొంచెం మిశ్రమ ఫలితాలు వచ్చేలా ఉన్నాయి. జూన్ మాసం కూడా వీరికి కొంచెం మిశ్రమంగా కలిసి వస్తుంది. ఇప్పుడిప్పుడే ఎదిగేటువంటి జీవితం అనుకోవచ్చు. అలానే జూన్ మాసంలో ఎప్పుడో చేసినటువంటి అప్పులు, ఎప్పుడో చేసినటువంటి గొడవలు, ఎప్పుడో చేసినటువంటి శత్రువులు వీళ్ళంతా కూడా దండెత్తి వస్తారు. వారందరినీ కూడా సానుకూల పరిచి, మనం ఇప్పటి వరకు ఎవరిని చూస్తే భయపడుతుంటామో వారికి ఎదురుగా కూర్చొని మాట్లాడి ఎన్నో రకాల సమస్యలకి సానుకూల పరుచుకునే విధంగా అయితే కనిపిస్తుంది. ఒక గల్లీ లీడర్ ఉంటారు. గల్లీ లీడర్తో ఇతను చూస్తే భయం. ధనుసు రాశి వారికి ఓ గల్లీ లీడర్ని చూస్తే భయం. అలాంటి గల్లీ లీడరు వీరి దగ్గరికి వచ్చేసి ఏమంటే మీ జోలు రానిలేంటాం, లేకపోతే వీరే వెళ్ళేసి ఏమైనా నేను బతుకుతున్నాను ఇలాగా నా జోలు రావద్దంటాం. అంటే ఒక సమస్యకి పరిష్కార మార్గం అయితే జూన్ మాసంలో దొరకపోతుంది. అదే సమస్యకి కోర్టులో కానివ్వండి, స్టేషన్లో కానివ్వండి, వేరే ఇతర ఆర్థిక సమస్యలు, సంక్షోభాలు ఇలాంటివి వస్తే కూడా వాటికి ఖచ్చితంగా పరిష్కార మార్గం అయితే ఈ మాసం దొరకపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వీరు ప్రయత్నం అయితే చేయాలి. ఎప్పటి నుంచి? జూన్ 15వ తారీఖు నుంచే వీరికి మొదలవబోతుంది. జూన్ 15 నుంచే వీరికి మంచి జరగబోతుంది. కాబట్టి దానికి సిద్ధంగా ఉండే, సంసిద్ధంగా యుద్ధాలు సిద్ధంగా పెట్టుకోవాలి. ఆ పగ్గాలన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోవాలి. ఇకపోతే వీరు ఇక్కడ జాబు కాకుండా ఏదైనా సరే వ్యాపారం చేయాలి అనుకున్న వారు ఏదైనా ఉంటే కనుక వీరు హోటల్స్ రంగం కానీ, అలానే బుక్ స్టోర్స్, ఇన్స్టిట్యూట్స్, కన్సల్టెన్సీ ఆఫీసెస్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి రంగాలు, ఇలాంటి వాటిల్లో వీరికి బ్యాంకింగ్ సెక్టార్స్ లాంటి వాటిల్లో వీరికి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగాను, మంచి సానుకూలపడేటువంటి వాతావరణం గాను లభ్యపడుతుంది. అలాంటి ఏదన్నా ఉంటే కూడా ఆ రంగాల్లో వీరు వెళ్ళొచ్చు. అలానే ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నారు ధనుసు రాశి వారు అంటే ఒక్కసారి మాత్రం పెళ్లి చేసుకోవచ్చు, ఒక్కసారి కూడా కానివారు ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. దక్షిణ వైపుకి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, పరమ వైపుకి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసి కుదురుతుంది. పెళ్లి మాత్రం ఇప్పుడు అవుతుంది. నవంబర్ తర్వాతనే వీరికి పెళ్లి అవుతుంది. మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకోవచ్చు. అలానే వీరికి ఆర్థిక సంక్షోభం అయితే నిలవేరుతుంది.
ఆరోగ్య సంక్షేమం కూడా కొంచెం ద్వారా బాగానే ఉంటుంది. అలానే విదేశీయానం ప్రయత్నం చేసేవారికి అయితే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇప్పుడు జూన్ 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే అది రానున్న కాలంలో నవంబర్ తర్వాత వెళ్ళేలాగైతే కనపడుతుంది. అది కూడా వద్దు వద్దు అనుకుంటానే వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్లు కావచ్చు, అక్కడ ఉండేటువంటి వీరు చేసేటువంటి కంపెనీలు చేసే జాబులు కావచ్చు, ఖచ్చితంగా వీరి పేరుని అయితే తీస్తారు. అది మాత్రం అవకాశమే అని చెప్పుకోవచ్చు. అవకాశాన్ని వీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ మా వాళ్ళు అందరూ ఉన్నారండి, నేను అక్కడికి వెళ్ళానంటే మాత్రం చివరికి ఏం లేదు, మిగిలేదు. ఒక 2 సంవత్సరాలు బయటికి వెళ్ళి వస్తే జీవితం సెట్ అయిపోద్ది. 2 సంవత్సరాల్లో ఏమీ కాదు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్లాల్సిందే. దానికన్నా వీరికి ఆరోగ్యం అనారోగ్యం, లేకపోతే ఆర్థికంగా ఎదగాలన్నా, అనారోగ్య పాలు అవ్వకుండా ఉండాలన్నా, స్ట్రెస్ అవ్వకుండా ఉండాలన్నా ఖచ్చితంగా బయటికి వెళ్ళే అవకాశం వస్తే ముందుకు వెళ్ళేటువంటి జీవితంలో ఎంతో మంది ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటిది వీరి జీవితంలో కూడా ఎన్నో రకాలటువంటి ఒడిదుడుకులు ఉంటా ఉంటాయి. ఎంతో మంది వీరి మీద శత్రు భయం చాలా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరి పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. మరొక విషయం ఏంటంటే కనుక వీరికి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, బంధము, బాంధవ్యము, నమ్మకము ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వీరికి ఎమోషనల్ పర్సన్స్ అనమాట. వీరంతా కూడా ఒకరి మీద ప్రేమ ఉంది అంటే అది తొందరగా వదులుకోలేరు వీరు. అలానే ఒకరి మీద ఇష్టం ఉందంటే తొందరగా వదులుకోలేరు వీరు. అందుకే ఎక్కువగా మొండిగా మూర్ఖతంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు, ఇబ్బంది పడుతూనే ఉంటారు. 9వ ముక్కు లాంటి సంసారాలు కొనసాగుతూనే ఉంటాయి ధనుసు రాశి వారికి. అలానే వీరికి అన్ని రకాలు కూడా బాగుంటున్నాయి. కొత్తగా ఏదైనా జాబ్ చేయాలన్నా కూడా మంచి సానుకూల వాతావరణం కూడా లభ్యపడుతూ ఉంది. ఆ రకమైన ప్రయత్నం కూడా వీరు చేసుకోవచ్చు. అలానే వీరికి ధనుస్సు రాశి వారికి గ్రహాలు ఈ మాసంలో వారికి కలిసి వచ్చే గ్రహాలు ఏంటంటే కనుక బుధుడితో కలిసి వస్తుంది. బుధుడితో కూడినటువంటి రవి 14వ తారీఖు తర్వాత కలిసి వస్తారు. అలానే శుక్రుడితో కూడినటువంటి గురువు కర్కాటక రాశిలో, ఇది కూడా వీరికి కలిసి వస్తుంది. ఎప్పుడు అంటే ఈ 4 గ్రహాలు కూడా 14వ తారీఖు తర్వాత, జూన్ 14వ తారీఖు తర్వాత వీరికి సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంటుంది. దీంతో పాటు శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో ఉన్నటువంటి వారికి కొంచెం బ్లడ్ కి సంబంధించిన రిలేటెడ్ సమస్యలు, కాళ్ళు చేతులు గుంజడం లాంటివి అయితే కనపడతా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వీరు నిరోధ అవకాశం తీసుకోవాలి. ఫుడ్ లో ప్రికాషన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. వాడేటువంటి వంటలో ఇంగువ ఎక్కువ వేసుకుని తింటుండాలి. మెంతు పౌడర్, ఆవాల పౌడర్ కూడా ఎక్కువ వేసుకొని వీరు తింటూ ఉంటే కనుక ఖచ్చితంగా వారికి ఆరోగ్య సమస్య అనేది తీరిపోతుంది. వంటలో వీరు ఇంకా ఆవాల నూనెతో వంట చేసుకుని తింటే ఇంకా శ్రేష్టత. ఈ నెల ప్రస్తుతానికి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తే బాగుంటుంది? ఖచ్చితంగా ఈ పరిహారాల కన్నా కూడా ముందు ప్రజలందరికీ కూడా ఒక విన్నపం. అది ఏంటంటే కనుక నాది అన్నప్పుడు నా దగ్గర ఎట్లా ఉంటుంది అనేది సురేష్ బాబు గట్టుపల్లి దగ్గర అయితే ఖచ్చితంగా మంచి చేసేదానికే ప్రయత్నం ఉంటుంది. చేసేది మాత్రం చెడే. ఎందుకంటే చెడు తత్వంతోనే మంచి చేయాలి. ఇప్పుడు ఎవరికైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు దాన్ని ఎలా చేయాలంటే, నేను ఎల్లో గుళ్ళో పూజ చేస్తా, హోమం చేస్తా, మంత్రోచ్చారణ చేస్తా, 11 మంది కన్య బ్రాహ్మణుల చేత మంత్రం చేపిస్తా అంటే నీకు జరిగిన నెగిటివ్ పోదు, నీకు జరిగిన చేతబడి పోదు. నీకు చేతబడి జరిగింది కాబట్టి చేతబడిలానే చేయాలి. నీకు ఏ స్థలంలో జరిగిందో అలాంటి స్థలాల్లోనే చేయాలి. నీకు ఏ విధంగా ఏ క్రియ ప్రకారం జరిగిందో అలా క్రియ ప్రకారం జరగాలి. మీరు ఒకటండి, మనం లాల్చి వేసుకున్నా, చుడిదార్ వేసుకున్నా, లంగావణి వేసుకున్నా, లేకపోతే పంచి కట్టుకున్నా, ఏదైనా దేంతో మొదలైద్దంటే క్లాత్తోనే మొదలవుతుంది. మనమేమి చెట్లతో ఆకులతో చేయం కదా. దాచిపెట్టుకునేది చెట్ల ఆకులతో మనం బాడీని దాచిపెట్టుకోలేం కదా. అదేవిధంగా మీకు ఏం జరిగిందనే తెలియాలి. మీకు జరిగినటువంటి చెడు ఏంటో గమనించుకోవాలి. మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు? అంతమందిలో మీరు ఒక్కడే ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఆ గ్రహాలని మీ మీదే చూపిస్తున్నాయి, ఆ చెడు కాదు. మరి గుళ్ళలోకి వెళ్తున్నాము, పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాము, మనకి ఏ పని అవ్వట్లేదు అంటే మనకి ఇంకా టైం సరిపోలేదనా? కాదు. ఎందుకు అంటే మనం శ్వాస పీల్చుకునేందుకు కూడా భూమి మీద ఉంటాం. అలానే చెడు క్రియలు కూడా భూమి మీదే ఉంటాయి. ఆ భూమి మీద ఉండేటువంటి చెడు క్రియలు మన మీద దండెత్తి ఎవరో మన మీద చేసేటువంటి చెడు క్రియలు ఎదగకూడదని చెప్పి చేస్తారు. అష్టదిబ్బందులు పాలు చేస్తారు. వీరు ఇలా నాశనం అయిపోవాలని చేస్తారు. కుటుంబంలో సంసారాలను నిప్పులు పోస్తూ ఉంటారు. కాబట్టి అలాంటివన్నీ పోవాలి అంటే అదే విధంగా చేయాలి. మనం చేసేది కూడా ఎట్లా ఉండదంటే తంత్రం. ఈ తంత్రం ఎలా ఉంటుందంటే అదే విధంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి సమస్య వచ్చినప్పుడు నేను 1 లక్ష రూపాయలు పెట్టి హోమం చేయిస్తాను, లేదు 4 లక్షలు పెట్టి ఒక స్టోన్ తీసుకుంటాను, ఆ స్టోన్ ఇచ్చే వాళ్ళకి 10 ఉంగరాలు ఉన్నాయి, కిరీటం ఉందని చెప్పేసి స్టోన్లు తీసుకుని చేసుకుంటే అక్కడే మనం ఇదైపోతా ఉంటాం. అప్పులు పాడే 1 కోటి రూపాయలు అప్పులు ఉన్నాయండి. ఇంకా 4 లక్షలు అప్పు తీసుకొచ్చి స్టోన్ పెట్టుకుంటే అప్పుడు తీరుతుందా అండి? అలాంటి స్టోన్లు నేను 100 పెట్టుకుంటాను, నేను సీఎం అవుతానా? అట్లాంటివి ఉండవు. మనకి ఏ చెడు క్రియ జరిగిందో చూసుకోవాలి. మనకు ఆకలి అవుతుంది అంటే అడ్డమైన చెత్త తెలియం. మనం ఏం తినగలుగుతామో మన ఆచార ప్రకారం మనం తినగలుగుతాం. అదేవిధంగా మనలో చెడు కూడా గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. ఆ చెడు క్రియ ఎలా జరిగిందో చూసుకోవాలి. ఆ ప్రకారంగా మాత్రమే దాన్ని విరుగుడు చేయాలి. అంతే తప్పితే ఏదో ఒకటి జరిగితే ఒకటి పోదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఇది సామెత కాదు, నిజమే. కాబట్టి అదే విధంగా గ్రహించండి, గమనించండి, ఆలోచించండి. డబ్బులు పోగొట్టుకోవద్దు. డబ్బులు ఉరికినే రావు. మన గుండు బాస్ చెప్పినట్టుగా డబ్బులు ఉరికినే రావు. కాబట్టి మరొక విషయం ఏంటంటే కనుక మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి.
ఆ మంత్రోచ్చారణ చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి చెడు క్రియలు ఎన్నో కూడా హతమారిపోతూ ఉంటాయి. మళ్ళీ మనం యథావిధిగా జీవితంలో ముందుకు కొనసాగడానికి కనీసం మన కుటుంబాన్ని మనం పోషించుకునే విధంగా అయితే ఏర్పడతాం. కుటుంబంలో పెద్ద దిక్కు అనేది ఒకటి ఉండాలి, బాధ్యత అనేది ఒకటి ఉండాలి. అవి లేనప్పుడు కుటుంబం చెల్లాచెదరవుతుంది. ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఒక ఇంట్లో ఆడపిల్ల ఎవరో మొత్తం ముందు పెట్టో ఇప్లానింగ్ చేసి తీసుకెళ్లారంటే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోతుంది. ఒక ఇంట్లో పెద్ద మనిషి ఏదన్నా కర్మచాలకు ఏదన్నా జరిగితే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే అసలు ముందు 6 మాసాలకు ఒకసారి గురువు దగ్గర సంప్రదించాలి. మనకి ఏం జరుగుతుందో మనం గ్రహించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనం పరిష్కార మార్గం వెతకాలి. లేదంటే మాత్రం సంసారాలన్నీ కూడా రోడ్డు మీద పడిపోతాయి, ఇబ్బంది పడతారు. అలానే ఈ యొక్క రాశి వారు ఏదైతే ఉన్నారో వారికైతే కనుక ఈ యొక్క మాల నా తరపు నుంచి అయితే కనుక నేను ఈ మాల హగ్గిక్ అంటారు, ఇది ఊదా హగ్గిక్ అంటారు. ఈ హగ్గిక్ మాలని జపం చేసుకోవాలి. కుజుడికి, రాహుకి, అలానే శుక్రుడికి ఈ మాలతో జపం చేసుకుంటే వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఏదో ఇందాక చెప్పుకున్నాను, గొడవలు అవుతాయి, ఎవరో వస్తారు, ఇబ్బంది పెడతారని, అవన్నీ కూడా దూరమయ్యేదానికి ఈ జపం చేసుకోవాలి. ప్రతినిత్యం కూడా ఇది జపం చేసుకొని కంఠధారణ చేసుకోవచ్చు. ఇలాంటి మాలలు మన దగ్గర చాలా వరకు వస్తువులు మంత్రోచ్చారణ చేస్తుంటాయి. దీంతో పాటు ఇది మనకి కియా మాల, ఇది అందరికీ తెలిసిన విషయం, మన దగ్గర బ్రాండ్. ఈ కియా మాలను కూడా మనం సమర్పిస్తూ ఉన్నాము. ఈ కియా మాలని వారు ధరించిన చెడు దృష్టి కానీ నరదేశ ప్రవాహం కానీ ఈ యొక్క ధనుసు రాశి వారికి సంభవించదు. ముందుగా కంచూష్లో ఏది మనకి చెడు జరుగుతుందో తెలుస్తుంది, ఇదొకటి. అలానే వీరికి వచ్చేసరికి ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నా, ఇంట్లో బర్కత్ డబ్బులు లేకపోయినా, ఆర్థిక సంక్షోభం ఉన్నా, ఏ పని చేసినా ముందుకెళ్ళలేకపోతున్నా, ఇవన్నీ కూడా మనకి యంత్రం వేసి ఉంటుంది, మంత్రం చేస్తుంటుంది. మనం యంత్రాలు వేసి మంత్రాలు ఇచ్చేస్తున్నాము. ఈ యొక్క బలుపు, ఈ యొక్క ట్యూబ్ లైట్ ఇంట్లో పెట్టడం ద్వారా కాంతి ఇవ్వటం కాదు, వెలుగునివ్వటం ద్వారా జీవితాల్లో వెలుగునిస్తుంది. కాబట్టి ఇలాంటి మంత్రోచ్చారణ చేసినవి సరసమైనటువంటి ధరల్లో ఎన్నో రకాలైనటువంటి వస్తువులు ప్రజలకి చెంతకి చేర్చేటువంటి సదవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. అలానే దేవుని అనుగ్రహం కన్నా కూడా ముందు ప్రతి రాశి వారికి దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. దానికన్నా ముందు వీరికి కలిసి వచ్చే కలర్ ఏంటంటే కనుక ఆరెంజ్ కలరు, టమాటో కలరు, రెడ్ కలర్ వీరికి మాసాలు బాగా కలిసి వస్తుంది. ఊదా కలర్ కూడా మంచి బాగా కలిసి వస్తుంది. దాంతోపాటు వీరికి కలిసి వచ్చే వారం గురువారం, శుక్రవారం బాగా కలిసి వస్తాయి. అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 764 3 నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. దీంతో పాటు కలిసి వచ్చే దిక్కు కూడా వీరికి తూర్పు, దక్షిణం 2 దిక్కులు కూడా బాగా కలిసి వస్తాయి. జాబ్ పర్పస్ కోసం వెళ్ళినా, ఏదైనా మంచి శుభకార్యం కోసం వెళ్ళినా కూడా సానుకూలంగా వెళ్ళొచ్చు. పొద్దున్నే లేవగానే ఒక 2 మిరియాలు, మధ్యాహ్నం 2 ఇలాచీలు, సాయంత్రంలో 2 లవంగాలు తిని పడుకోవాలి. 2 ఇలాచీలు పాకెట్లో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళొచ్చు. కర్పూరం బిళ్ళలు, పచ్చి కర్పూరం, హారతి కర్పూరం, ముద్ద కర్పూరం, ఏదైనా సరే రసం అంటారు, అది పాకెట్లో పెట్టుకుని వెళ్ళొచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు అది చేసుకుంటూనే ఇలా సాయంత్రంలో రోజు 2 మిరియాలు కానీ, అలానే ఒక చిటికెడు మెంతులు కానీ దిష్టి తీసుకొని ఎక్కడ పొదగని చెట్టలో వేసేయాలి. ఎన్ని మిరపకాయలు తొడి మీద తీయకుండా ఉండేవి 7 మిరపకాయలు తీసుకుని దిష్టి తీసుకుని పడివేసేయాలి. ఇలా చేసుకుంటూ వీరికి చాలా సానుకూల పడే వాతావరణం. ప్రతిరోజు కూడా వీరికి అవకాశం ఉంటే సూర్య నమస్కారాలు చేస్తూ ఎండు మిరపకాయలు ఉండేటువంటి గింజలు ఒక 7 తీసుకొని, అలానే మిరియాలు, బ్లాక్ పెప్పర్ సీడ్ ఒక 7 తీసుకొని చేతిలో పెట్టుకొని నీళ్లు ఆర్జన ఉదయించేటువంటి రవికి ఇవ్వాలి. ఇది వీరికి మంచి రెమెడీ. అలానే గోధుమ రొట్టెలు ఆవుకి తినిపించడం చాలా మంచి జరుగుతుంది. గోధుమల రొట్టెలే కాకుండా గరిక, అలానే తోటకూర, పాలకూర, దోసకాయలు ఏదైనా సరే ఆవుకు తినిపించడం ద్వారా వీరికి అన్ని రకాల సానుకూల పడుతుంది. కాబట్టి ఈ రకమైన పరిహారాలు చేసుకోవచ్చు. ఇక దేవుని అనుగ్రహం అంటే రావణవారి ఆలయంలో పారకం, వడపప్పు లాంటివి దేవుని అనుగ్రహంకి ఇవ్వచ్చు. దానివల్ల వీరికి ఆర్థిక సంక్షోభం నుంచి, శత్రుభయం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే జీవితంలో జాతకాల్ని నమ్మొచ్చు, కానీ జాతకాన్నే నమ్మి మూర్ఖత్వంగా మన ఇంట్లో ఏం జరుగుతుందో, మనలో ఏం జరుగుతుందో కూడా గమనించకపోతే చాలా ఇబ్బంది పడతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా అందరూ సూచించుకోవాల్సింది ఏంటంటే కనుక మన జాతకంలో ఏం జరుగుతుందని కాదు, నాకు ఏదైనా బాగలేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నా అంటే ప్రతిదీ జాతకంలో కనపడదండి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ధూమావతి, రూపావతి, ఎన్నో రకాలైనటువంటి చేసేటువంటి క్రియలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ముందు పెట్టేయడం ఉండిద్ది, ఇంకా ఎన్నో రకాలు. మనిషి జీవితంలో నాశనం అవడానికి, నాశనం చేయడానికి ఎన్నో ఉన్నాయి క్రియలు. దీని ద్వారా ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, పెళ్ళైనటువంటి భార్యాభర్తల్ని విడగొట్టేసి మొన్న ఒక కేసు వచ్చిందండి. భార్యాభర్తలు, ఆవిడకి వచ్చి 40 సంవత్సరాలు, మేనల్లుడు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చుకుంటే వాళ్ళ భార్యను చేసుకుని వెళ్ళిపోయాడు. అరే నాకు అట్లా అర్థం కాలేదంటే తర్వాత నా దగ్గరకు వచ్చింది కేసు. చూస్తే ఏంటంటే వాడికి ఆ మేనలుడు అనే వ్యక్తి ఆ పైన, అత్తయ్య పైన హిప్నాటిజం చేసేసారు.
ఏదో గురువు దగ్గర దరిద్రం గురువు దగ్గరికి వెళ్ళేసి హిప్నటైజేషన్ చేసేసి తీసుకెళ్ళిపోయాడండి. ఇది ఎక్కడ వ్యవస్థ అండి? నాకు అర్థం కావట్లేదు. మనకి నార్త్ ఇండియా టైప్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి, ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండాలి. ఒకరు ఏదైనా బయటికి వెళ్ళిపోయినారంటే వారి తప్పు కాదు, వారిని నిందించకండి. వారికి ఏదో చెడుకరే జరిగింది కాబట్టి అందరినీ వదిలేసి వెళ్తున్నారు. వారిని తీసుకుని వస్తే సంప్రదిస్తే వారికి సరైనటువంటి పరిష్కారం చూపించవచ్చు. దానితో పాటు మనము ప్రజలకి ఎన్నో రకాల సానుకూల పరిచేటువంటి వాతావరణం చేస్తున్నాము. ప్రజలకు ఎంతో మంచి మేలుకూర్పులు చేస్తున్నాము. దీంతో పాటు మనము ప్రజలకి ఇంకా బాగుండాలనే ఒక సందర్భంలో, ఒక సంక్షోభంలో మనము వారికి ఒకటి ఈ యొక్క కుంకుమ, ఇది వచ్చేసి ఒకసారి చూడండి, ఈ కుంకుమని మనము ఉచితంగా ఇస్తున్నాను. ఇది మొగలి రేకుల కుంకుమ. ఈ మొగలి రేకుల కుంకుమ అనేది చాలా పవిత్రమైనదనమాట. మొగలి రేకుల కుంకుమ ఎక్కువ వాడతారంటే కనుక భార్య భర్త దూరం అవుతున్నారన్న, అలానే సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఉంది, నేను ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, నాకు ఎవరు అష్టదిబ్బంది చేశారు అంటే వారందరికీ కూడా ఈ మొగలి రేకుల కుంకుమ ఏం చేస్తుందంటే, మొగలి రేకులు అంటే అందరికీ తెలుసు ఏం చేస్తాయి. మొగలి రేకులు సీరియల్ కాదు, ఇది కుంకుమ. ఈ కుంకుమ ఏంటంటే కనుక ఆరావళి పర్వతాల నుంచి తీసుకొచ్చిందనమాట. ఇలాంటి కుంకుమను కనుక మనం ధరించుకున్నాం అనుకోండి, అదృష్టం మామూలుగా ఉండదు. ఇది బయట మార్కెట్లో చాలా ఎక్కువ రేటు ఉంటుంది, కానీ మార్కెట్లో మనకు కుంకుమ దొరుకుతుంది, మంత్రం దొరకదు. కానీ మనం ఏం చేస్తున్నాము, దీనిపైన మంత్రోచ్చారణ చేసి మరి వారికి ఇస్తున్నాము మన ప్రజలకి. అది కూడా మనం ఉచితంగా ఇస్తున్నాం. కేవలము వారి చెంతకి చేర్చేందుకు ఈ ఖర్చులకు మాత్రమే తీసుకొని వారికి పూర్తి ఉచితంతో ఈ కుంకుమ ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే భార్యాభర్తలు విడిపోతున్నా, ఎవరైనా భార్య కావాలి భర్త కావాలనుకున్నా, ఎవరైనా సరే వేరే వాళ్ళు కావాలనుకుంటే కాదు, అలానే పిల్లల మాట వినట్లేదు అనుకున్నా, అందరూ నాకు అట్రాక్ట్ కావాలనుకున్నా కూడా ఈ కుంకుమని వాడుకోవచ్చు. అలానే మరొకటి, ఇంటికి హిప్నటైజింగ్ చేసి, ఇంటికి చేతబడి చేసి, ఆ ఇంట్లో వాస్తు ప్రకారం బాగాలేకుండా, ఇంట్లో దెయ్యాల బూతలు ఉండేలాగా, ఇంట్లో బరకత లేకుండా, ఇంట్లో డబ్బు లేకుండా, అందరూ చికాకు పక్క అలా ఇంట్లో కన్నా బయటే బాగుందిరా బాబు అనుకునే విధంగా ఉంటుంటారు చాలా మందిని. ఇంట్లో కలిసి రాదు. అలాంటి వారందరికీ కూడా ఇది సాంబ్రాణి. ఇది ఇంట్లో ధూపం వేసుకుంటే సాయం సంధ్యలో చంటి పిల్లలు ఉంటే, మరి పసికందులు ఉంటే, ఆరోగ్యం బాలని పెద్దవాడు ఉంటే కొంచెం వేయాలి. ఇలాంటి ధూపం వేసుకోవడం ద్వారా వారికి అన్ని రకాల సానుకూల పడుతుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ 21 ఇంగ్రీడియంట్స్, మన పత్రిని ఉంటుంది, వినాయక స్వామి వారికి పత్రిని ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ చేసి మనం ఇస్తున్నాము. ఇది కూడా దారి ఖర్చులకు తీసుకొని పూర్తి ఉచితంగా మన ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి మన వంతుగా అందరూ బాగుండాలి, అందరూ వాళ్ళే ఉండాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.